ఓం శ్రీ మాత్రే నమః. సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాల వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఆమె దృష్టి మన మీద పడాలని చెప్పి మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞ యాగాదులు వంటివి చేస్తూ ఉంటాం. కానీ నిజానికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క నివాస స్థలం, ఆమె ప్రీతి కొరకు చేయాల్సిన పనుల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. అలాగే ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే యజ్ఞ యాగాదులు, వ్రతాలు, నోములు, పూజలు మాత్రం కాదండి. మన ఇంట్లో కూడా చేసే కొన్ని పనుల్లో మనం తగినంత శ్రద్ధను వహించాలి. ప్రతిరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత పాత్రలన్నిటినీ కూడా అలా వదిలేస్తూ ఉంటారు చాలామంది. అయితే అలా వదిలేయటం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అన్నపూర్ణాదేవిగా చెబుతూ ఉంటారు. మరి అటువంటి ప్రసాదాన్ని మనకిచ్చింది ఆ అమ్మవారు. మరి మనం ఎంత గౌరవప్రదంగా చూడాల్సిన పాత్రల దగ్గర నుంచి, వండుకున్న అన్నం దగ్గర నుంచి అన్నీ మనం గౌరవప్రదంగా చేయాల్సిందే. అయితే ముందుగా మనం అన్నం యొక్క విలువ తెలుసుకుందాం. తర్వాత లక్ష్మీదేవి ఎటువంటి స్థలాల్లో నిలిచి ఉంటుందో కూడా తెలుసుకుందాం. కాశీ విశ్వనాథుని దేవేరి అన్నపూర్ణమాత. ఈ తల్లి చలువ వలన అన్నానికి లోటు ఉండదు. కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో ఆ అమ్మవారి నిలువెత్తు బంగారు విగ్రహం కన్నుల పండుగలా కనిపిస్తుంది. అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా, ఓ తల్లిగా, కుటుంబంలో ఉంటే మహిళకు ప్రాధాన్యం చాటి చెప్పే అవతారం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదరించామనే సందేశం అమ్మవారు మనకు ఇస్తుంది. సమస్త ఐశ్వర్యాలను మనకు ఇస్తుంది. సమస్త జయకోరికలను తీర్చుతోంది. కాశీ పట్టణానికి రాణి, సకల కోటి ప్రాణికి శోధక శక్తి ఆహారం. ఆ ఆహారాన్ని ఆ లోకమాతే అందిస్తుంది కనుక అన్నపూర్ణామాతగా పిలుస్తుంటారు. ఆమె కరుణా కటాక్షాలు లేవనుకోండి, ఈ విశ్వంలో ఆహారానికి కొరత ఏర్పడుతుంది. మానవాళి ఆకలి బాధలు తీర్చేందుకే ఆదిశక్తి అన్నపూర్ణ మాటగా కాశీక్షేత్రంలో వెలిసింది. ఈ ఆలయంలో శ్రీ ఆదిశంకరాచార్యులు విరచిత అన్నపూర్ణ స్తోత్రాన్ని మనం తప్పకుండా పాటించాలి. కాశీ వెళితే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఆలయంలో ప్రసాదంగా మనకు కొన్ని బియ్యం ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇంట్లో భద్రపరచుకోండి. అలా చేస్తే మనకి అన్నానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఒకసారి శివుడు పార్వతీదేవితో ఈ లోకంలో అంతా మాయే అని చెప్పగా, పార్వతీదేవి కాని అన్నం మాత్రం మాయ కాదు అని అంటుందట. దానికి శివుడు అన్నం కూడా మాయే అని వాదిస్తే దానికి కోపగించిన పార్వతీదేవి లోకంలో తిండి దొరకకుండా మాయం చేసిందట. లోకాలన్నీ కూడా ఆకలితో అలమటించగా సాక్షాత్తు శివుడే అన్నం మాత్రం మాయ కాదు అని ఒప్పుకొని ఆదిభిక్షు అయి అమ్మవారిని భిక్షమడిగారట. కరుణించిన అమ్మవారు మళ్లీ లోకంలో అన్నాన్ని ప్రసాదించి అన్నపూర్ణై వెలిశారట. అందుకే అమ్మవారి చేతిలో బంగారు పాయసం పాత్రతో పెద్ద వడ్డించటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడి అమ్మవారు. కథ కూడా చెబుతూ ఉంటారు. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి 3 కన్నులు అంటే సూర్యుడు, చంద్రుడు రెండిటినీ మూసిందట. అప్పుడు విశ్వమంతా చిమ్మ చీకట్లు అలుముకున్నాయట. పార్వతీదేవి కూడా తన గౌరవ వర్ణాన్ని కోల్పోయి కాళికాగా నల్లగా మారిపోయిందట. అప్పుడు పార్వతీదేవి బాధపడి శివుడిని మరలా తనకి గురువవర్ణం ప్రసాదించమని అడగ్గా, శివుడు కాశీలో అన్నదానం చేస్తే తిరిగి గౌరవవర్ణం లభిస్తుంది అని చెప్పగా, అమ్మవారు అన్నపూర్ణాదేవి అయి వెలిసి అన్నదానం చేసి తిరిగి తన గౌరవవర్ణాన్ని పొందిందట. కాశీలో అన్నదాన మహిమాఫలం మనకు ఈ కథను తెలుపుతోంది. మరి అటువంటి అన్నాన్ని మనం మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి. రాత్రి మీరు భోజనాలు చేసిన తర్వాత చాలామందికి ఉన్న చెడ్డలవాటేంటో తెలుసా? ఆ పాత్రలన్నీ తోమకుండా అలా సింకులోనే ఉంచేస్తూ ఉంటారు. అలా ఉంచటం వలన దరిద్రం చుట్టుకుంటుంది. మీరు అయిపోయిన వెంటనే పాత్రలన్నీ కూడా శుభ్రపరచుకొని, వండే ప్రదేశం అంతా శుభ్రపరచుకొని, ముగ్గు వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గిన్నె మొత్తం ఊడ్చుకొని కూడా తినకూడదు. కొద్దిగా అన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచాలి. ఎందుకంటే రాత్రివేళ దేవతలు, మన పితృదేవతలు వస్తారట. వచ్చి మన ఇంట్లో చూస్తారట. చూసి అన్నం లేదు అంటే ఆకలితో తిరిగి వెళ్ళిపోతారట. అప్పుడు శపిస్తారట. అదే అన్నం ఉందనుకోండి, వీరెప్పుడూ కూడా అన్నానికి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని దీవించి వెళ్తారట. అందుచేత కొద్దిగా అన్నాన్ని పక్కన పెట్టి మూతపెట్టి ఉంచి మిగిలినదంతా కూడా శుభ్రం చేసుకొని రాత్రే మొత్తం అంతా కూడా శుభ్రపరచుకోవాలట. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిశుభ్రంగా ఉంచుకోవద్దు. కొంతమంది వంటింట్లోనే పాత్రలు తోమకుండా అలా ఉంచేస్తారు. సామానంతా కూడా అలాగే ఉంచేస్తారు. ఇలా ఉంచటం వల్ల బొద్దింకలు తిరుగుతుంటాయి. బొద్దింకలు ఎప్పుడైతే తిరుగుతాయో మీకు దరిద్రం ఖచ్చితంగా చుట్టుకుంటుంది. కాబట్టి ముందు రోజు రాత్రే మీరు తినేసిన తర్వాత పాత్రలన్నీ తోమేసి శుభ్రపరచుకొని అప్పుడు నిద్రపోవాలి. తర్వాత లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసా? గడపకు తగిన విలువనివ్వండి. సింహద్వారం వద్ద చెప్పులు చిందరవందరగా పడేయకండి.
గడప లక్ష్మీ స్వరూపం కదా, మరి అందుచేత గడపను తొక్కి ఇంట్లోకి రావటం, గడప మీద కాలేయటం, గడప మీద కూర్చోవటం ఇటువంటి పనులు ఎప్పుడూ కూడా చేయొద్దు. పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి. కాబట్టి రోజు కుదరకపోతే ప్రతి శుక్రవారం గడపను పసుపు కుంకుమతో అలంకరించాలి. మీ సింహద్వారం తలుపు మీద అంటే మీ మెయిన్ డోర్ మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. అది కూడా చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడూ కూడా ప్రతి ఇల్లాలు వేకువజామునే నిద్రలేచి కాలకృత్యాదులు ముగించుకుని మీ గృహాన్ని శుభ్రపరచుకోవాలి. సూర్యోదయ సమయానికల్లా దీప ధూప నైవేద్యాన్ని సమర్పించి లక్ష్మీదేవిని కొలవాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఆ దేవి ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఉండి వారింట్లోనే నివాసముంటుందట. శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి అలవడం కాబట్టి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు, పగిలిపోయినవి, చెడిపోయినవి ఎప్పటికప్పుడు బయటపడేయాలి. అలాగే ముందు రోజు రాత్రి మీరు అన్నం తినేసిన తర్వాత పాత్రలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. సింకు నిండా కూడా పాత్రల్ని ఉంచటం. ముగ్గు మాత్రం ఖచ్చితంగా మీ గుమ్మంలో వేయండి. ముగ్గు వేసే వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి తెల్లారేసరికి మీరు వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోండి. తర్వాత ఏ ఇల్లాలైతే ఏడవటం, గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం, ఇంట్లో చేదు మాటలు, చెడు తిట్లు తిట్టడం, శుచి శుభ్రత లేకుండా ఇల్లంతా కలియ తిరగటం ఇలాంటి పనులు చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్టుకుంటారో ఆ ఇంట్లో అయితే ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తితో ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరుసంధ్యలలో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మీదేవి అస్సలు ఉండదు అని చెబుతారు. ఇరుసంధ్యలలో అంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. మీ ఇంట్లో తల్లిదండ్రుల్ని, గురువుల్ని, పెద్దల్ని గౌరవ మర్యాదలతో చూడండి. ఇంట్లో ఉన్న పెద్దల్ని ఎప్పుడైతే తిడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఉన్న పెద్దవారిని గౌరవించండి. అలాగే ఉదయం సాయంత్రం వేళల్లో సాంబ్రాణి ధూపం వేయండి. సాయంత్రం వేళల్లో చాలా మంది బద్ధకంగా నిద్రపోతూ ఉంటారు. అటువంటి పనులు చేయొద్దు. సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసి తర్వాత కరెంటు దీపాలను వెలిగించుకోవాలి. ఇంట్లో దీపారాధన చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఇలా మనం తిన్న పాత్రల దగ్గర నుంచి చూసుకుంటే ఇవన్నీ కూడా మంచి అలవాట్లే. ఇవి ఎప్పుడైతే మనం పాటించగలుగుతామో అప్పుడు మన ఇంట్లో మహాలక్ష్మి స్థిరంగా నిలిచి ఉంటుంది. లక్ష్మి అంటే బీరువా నిండా డబ్బు, నగలు మాత్రమే కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా గౌరవ మర్యాదలు, ప్రశాంతమైన జీవనం, చక్కని ఆరోగ్యం, మాట వినే పిల్లలు, ఇరుగు పొరుగు దగ్గర నీకు మంచి మర్యాదలు ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాలతో సమానం. మనం ఒకరి దగ్గర చేయి చాచకుండా ఉన్నామనుకోండి, మనం ధనవంతుల కింద లెక్కే. మనం ఒకరి దగ్గర చేయి చాచకుండా నలుగురిలోనూ మన్ననలను పొందుతూ చక్కటి కుటుంబంతో మనం ఉన్నామే అనుకోండి, లక్ష్మీదేవి మన దగ్గర ఉన్నట్టే. అందుచేత ప్రతి శుక్రవారం మీరు స్నానాదులు పూర్తి చేసి తెల్లని వస్త్రాలు, పువ్వుల్ని ధరించి లక్ష్మీ పూజ చేయండి. ఇలా చేసినా కూడా ఆమె అనుగ్రహం తప్పకుండా పొందుతారు. ఇక ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే చిల్లర పైసల్ని, పువ్వుల్ని, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేస్తూ ఉంటారు. ఇటువంటి వారు ఎప్పుడూ కూడా ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందలేరు. రాత్రి భోజనాలు చేసేసిన తర్వాత ఎక్కడికక్కడ చిందరవందరగా వదిలేస్తారనుకోండి, ఆ సామాన్లన్నీ కడుక్కోకుండా లక్ష్మీదేవి ఉండటానికి ఒప్పుకోదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాం. అన్నం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. ఆకలి తీర్చడానికి ఆమె మనకు ప్రసాదించింది. మరి అటువంటి అన్నం తిన్న పాత్రలని నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా పడేస్తే ఎలాగా? అందుచేతే అన్నీ శుభ్రం చేసుకోవాలి. చక్కగా వంట చేసే ప్రదేశం కావచ్చు, అన్నీ కూడా శుభ్రపరచుకొని అప్పుడు పడుకోవాలి. అదే ఇంటి ఇల్లాల యొక్క లక్షణం. ప్రొద్దున లేచేసరికి ఆహ్లాదభరితంగా మీ ఒంటిల్లు కనిపించాలి. చిందరవందరగా ఉన్నదనుకోండి, మీ మనసు కూడా చిందరవందరగానే అనిపిస్తుంది. పోని ఒక్కసారి ఆచరించి చూడండి. ముందు రోజు రాత్రి మీరు ఎప్పుడైతే అన్నం తిన్న పాత్రల దగ్గర నుంచి ఒంటింట్లో ఉన్న ప్రతి పాత్ర అన్నిటినీ శుభ్రపరచుకొని పడుకోండి. ఉదయం లేచిన వెంటనే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. అలాగే పొయ్యి కింద అంటే ఇప్పుడు అందరూ గ్యాస్ స్టవ్లే వాడుతున్నారు. గ్యాస్ స్టవ్ కింద గచ్చంతా కడిగేసేటప్పుడు ముగ్గు పెట్టాలి. ఖచ్చితంగా బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే ముందుగా పాలు కాచాలి. తర్వాతే మిగతా వంటలు చేయాలి. ఇలా చేసిన ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది.